హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు భక్తి కథలు. ఈరోజు వీడియోలో రేపు సంకటహర చతుర్దశి. ఈ రోజున వినాయకునికి పూజలు చేస్తే విశేషమైన ఫలితాలైతే ఉంటాయండి. మరి వినాయకుని అనుగ్రహం సాధించాలంటే ఏ విధంగా పూజ చేయాలి, అదేవిధంగా వినాయకునికి వ్రతం ఏ విధంగా మనం చేసుకోవాలి, వినాయకునికి నైవేద్యంగా ఏం సమర్పించాలి, అదేవిధంగా ఏ సమయంలో పూజ చేసుకోవాలనే పూర్తి సమాచారం తెలుసుకుందామండి. సంకటహర చతుర్దశి రోజున వినాయకునికి పూజలు చేయటం వల్ల మీ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి. విద్యలో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ వ్రతం గురించి ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్దశి ఏర్పడింది. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు, కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుందండి. కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరూ కూడా వదులుకోకండి. సంకటహర చతుర్దశి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి చాలా డీటెయిల్గా తెలియజేస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. రేపు ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుందని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంట్లో వినాయకుడిని పూజించాలి. ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి. మీ పిల్లలకి కూడా చిటికెడు పసుపు కలిపి నీళ్ళతోటి తలస్నానం చేయించండి. ఈ విధంగా చేయటం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని అలంకరించాలి. ఇంట్లో గణపతి ఫోటో లేనివారు పసుపు గణపతిని తయారు చేసుకుని పూజించవచ్చు. ఎరుపు రంగు మందార పూలతో గణపతిని పూజిస్తే ఆ బొజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తారు. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడి పటానికి యాలకుల మాల వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలని గణపతి చిత్రపటానికి వేయాలి. అప్పుల బాధలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది, లేదా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు. దీపం ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి 21 గరిక పోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా గణపతి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టుకోవాలి. ఈరోజు గణపతి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. ముడుపు ఎలా కట్టాలంటే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 11 రూపాయలు బిళ్ళలు వీటన్నిటిని కూడా ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముడులు వేయండి. ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకొని ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఎదురుగా పెట్టుకోవాలి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలను నివేదించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకటహర చతుర్దశి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకుని గణపతికి నమస్కారం చేసుకుని మీ పూజను ముగించుకోవాలి. అయితే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పండ్లు కూడా నివేదించడం చాలా మంచిది. సంతాన యోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆ రోజంతా ఆడవారు ఉపవాసం చేయాలి. అయితే కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి. పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండొచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికలను మరొకసారి గణపతికి చెప్పుకొని ముడుపును విప్పాలి. ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించండి. అలాగే ముడుపులో ఉన్న తాంబూలం, వక్కలు తీపి ప్రసాదంగా మీరు స్వీకరించాలి. అలాగే దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి.
ఇక ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవాలి. ఇక ఈ రోజున చంద్రుడిని చూస్తే అత్యంత శుభకరం. ఈరోజు గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుడికి చూసి చంద్రుడికి నమస్కారం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించాలి. ఈ రోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుందట. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో ఆర్జ్యం సమర్పిస్తే వారి పేదరికం అనేది వెంటనే తొలగిపోతుంది. ఆ వినాయకుడే వరమివ్వడం జరిగిందనమాట. అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రుడికి ఆర్జ్యం సమర్పించండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపుని విప్పదీసి గణపతికి పరమాన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇది చాలా సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము, కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ గణపతికి గరికమాల సమర్పించి దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పెట్టిన కుంకుమను మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకొని ఆ రాగి నాణాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరిగి మీకు డబ్బు అనేది కలిసి వస్తుంది. అలాగే ఈరోజు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. సంకటహర చతుర్థి, అందులోనూ గురువారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఈరోజు గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు వేసి మీ ఇంట్లో వేస్తే కనుక మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిని కూడా పూజించాలి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈరోజు మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజించండి. అలాగే గురువారం రాత్రి సమయంలో మీ ఇంటంతా కూడా సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి రూపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందార పూలను సమర్పించండి. ఆగిపోయిన మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి గన్నేరు పూలతో పూజించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే తప్పనిసరిగా ఈరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా, విఘ్నాలు లేకుండా విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి చిత్రపటానికి వేసి పూజించండి. ఖచ్చితంగా వివాహ యోగం మీకు త్వరలోనే కలుగుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను వెంటనే నెరవేరాలని గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు జిల్లేడు మొక్కను పూజించినా కూడా చాలా మంచిదండి. జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈరోజు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా తీసి పెట్టుకోండి. మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బ్రాహ్మణులకు కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ గురువారం పొరపాటున కూడా ఉప్పు అనేది కొనకండి. గురువారం ఉప్పు కొంటే అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. గణపతి వ్రతానికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.